పక్షమై కృప చూపువాడవు. ఆమేన్. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. స్తోత్రం. ఆనందకరమైన దేశములో నేను నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. ఆనందకరమైన దేశములో నేను నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. మేఘవారుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసము. నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో.
చక్కని ఆరాధన ద్వారా మరి ఇప్పటి వరకు కూడా దేవుని నామాన్ని మహింపరుచున్నాం. మరి ఈ సమయంలో మరి ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుచున్నాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంలోకి మరి గ్రంథ పట్టణంలోనికి మనం వెళ్దాం. మరి ఈ సమయంలో దేవుడు చక్కని పాటల్లో మన ఆరాధనలో మన హృదయాలు పరవశిస్తూ మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆత్మవిషులై మనకు కలిగిన ఈ యొక్క సమస్యలన్నిటిలో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పోషణ, ఆహార లేములు వీటన్నిటినీ కూడా జయించడానికి దేవుడు ఎంతగానో మన పట్ల అత్యధికమైన కృపను దేవుడు దయచేసి మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 84వ కీర్తన మరి 1 నుండి 12 వచనాల దాకా ధ్యానిద్దాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు మరి చదువుతుండగా ఆమె వెనకాల మనందరూ కూడా కలిసి మీ గృహాల్లో ఈ లైవ్ ద్వారా చూస్తున్న మీరు కూడా మీ పెదవులు విప్పి ఈ మాటలు పలకండి. ప్రభు నామంలో మీలో ఉన్న అపవాది బంధకాల్లో నుంచి దేవుడు విడుదల కలిగించి పరిపూర్ణమైన ఆరోగ్యంతో మన దేశాలు, ఇతర దేశాలను దేవుడు క్షేమంతో నింపులాగున మనమందరం కూడా ఏకీపించి దేవుని స్తుతిద్దాం. మరి దేవుని కీర్తనలు ధ్యానిస్తుండగా వారితో పాటు మనం కూడా ఏకీపించి చెబుదాం ఆ మాటలు. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 84వ కీర్తన 1 నుండి 12 వచ్చిన దాకా మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు చదువుతారు. మనం వెనకాల చెప్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఏకీభవించి మరి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారని మరి మాటలు పలుకుతున్నారని మేము నమ్ముచున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. మరి పరిశుద్ధ గ్రంథంలోని మరి గ్రంథ పట్టణాన్ని ఈ సమయంలో ధ్యానించుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి గ్రంథపట్నం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయమందు దేవుని యొక్క సన్నిధిలో మరి చక్కని గ్రంథపట్నం ద్వారా చదివి మరి చక్కగా దైవసేవకురాలు వినిపించారు. ఆ మాటలు పలికిన మనల్ని అందరినీ కూడా దేవుడు అత్యధికంగా దీవించును గాక. మరి ఈ సమయమందు ప్రతి ఒక్కరు కూడా తల వంచినట్టయితే దేవుని యొక్క వర్తమానానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనతో ఏమైతే మాట్లాడాలని అనుకుంటున్నారో మరి మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రభువా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే కాబట్టి మాతో మాట్లాడిన ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించి దేవుణ్ణి అడుగుదాము. మరి ఈ దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఎంతగానో ఉన్నాము. ఆయనను దేవుడు ఎంతగానో తన సజీవమైన రెక్కల చాటున మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని కాపాడుచున్నాడు. మరి అందుని బట్టి ఏమిచ్చినా కూడా మరి దేవుని రుణం మనం తీర్చలేము. ఈ పరిస్థితుల్లో కూడా మనం ఇటు రీతిగా దేవుని ఆరాధిస్తున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృపే. అందుని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయం మోకరించినట్టు ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు మాతో ఏమైతే అనుకుంటున్నారని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి గొప్ప దేవా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా, అయా మరి గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు కూడా తండ్రి మమ్మల్ని మా 4 సంఘాలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి అయా నీ సజీవమైన రెక్కల చాటును మీరు కాచి కాపాడి భద్రపరిచినందుకే తండ్రి ప్రభువా, అయా మీకు లెక్కలేనని కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం మా దేవా. అయా తండ్రి నీకే స్తోత్రములు తండ్రి. ప్రభా, స్థలం మీది, సమయం మీది తండ్రి ప్రభు. ఇంటి రీతిగా తండ్రి అయా మేమందరం కూడా తండ్రి ప్రభు నీ సన్నిధి ఆనందాన్ని అనుభవించడానికి తండ్రి ప్రభు మీరు మాకు చూపిన కృపను బట్టే నీకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే ఈ లైవ్లో వీక్షిస్తున్నారో అయా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాయా, మీరు చూస్తున్నారు తండ్రి. మీరు సర్వాంతర్యామిని అయా తండ్రి, నువ్వు సమస్తమును చూడగలిగిన గొప్ప దేవుడు అయ్యా. మాకైతే మరుగై ఉండొచ్చు కానీ తండ్రి ప్రభు అయా తండ్రి ప్రభు నువ్వు సమస్తము చూస్తున్న దేవుడు తండ్రి ప్రభు అయా. ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్నాయా. ఇంతవరకు కూడా తండ్రి ప్రారంభ ప్రార్థన కాంచి మరి తండ్రి పాటల్లో అయా ఆరాధనలో వాక్యపట్నంలో మీరు తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభు. జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు కూడా తండ్రి మమ్మల్ని నీ కృపలో ఎంతో భద్రపరిచావు తండ్రి ప్రభు అయా. దినదినము కూడా తండ్రి మమ్మల్ని ఎంతగానో పోషిస్తున్న దేవుడు తండ్రి. లోకమంతా ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభు అయా మేము ఇటు రీతిగా నిన్ను ఆరాధిస్తున్నామంటే, నిన్ను స్తుతిస్తున్నామంటే తండ్రి అది కేవలం నీ యొక్క కృపే తండ్రి. దినదినము అనుక్షణము కూడా తండ్రి ఎంతగానో తండ్రి మీరు మమ్మల్ని సంరక్షిస్తున్న దేవా. ఏమి ఇవ్వగలము తండ్రి ప్రభు, ఏమిచ్చి నీ రుణం మేము తీర్చగలము తండ్రి. పాటి వారము తండ్రి, లోకంలో నశించిపోయా మమ్మల్ని వెతికి రక్షించిన గొప్ప దేవుడు మీరే కదా తండ్రి. దేవానికే స్తోత్రములు తండ్రి ప్రభు అయా. ఈ కరోనా వైరస్ నుంచి విడిపించండి అయా, విడుదల దయచేయండి తండ్రి ప్రభు అయా. శక్తిమంతుడా నీకు వందనాలయా. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా తండ్రి ప్రభు అయా. నిన్నే ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మంది సేవకులు సంఘాలు ఎంతగానో ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రభు అయ్యా. ప్రతి ఒక్క ప్రార్థన కూడా మీరు ఆలకించండి అయ్యా. త్వరలోనే తండ్రి ప్రభు ఈ వైరస్ నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. అయ్యా మొదటగా నీ సన్నిధిలో మేము కూడుకొని నిన్ను ఆరాధించలేకపోతున్నాం తండ్రి. మా హృదయం ఎంతగానో తండ్రి బాధపడుచున్న తండ్రి ప్రభు అయ్యా. నీకు వందన సమాజికంగా మేమందరం కూడుకొని తండ్రి మా సంఘ బిడ్డలు మేమందరం కూడా తండ్రి ప్రభు నిన్ను ఆరాధించడానికి అయ్యా, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి తండ్రి ప్రభు అయ్యా. త్వరలోనే అట్టి కృపను మాకు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రములు వందనాలు తండ్రి ప్రభు అయా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. ఇప్పుడు మీ దాసులు తండ్రి వాక్యం చెప్పబోచుండగా అయ్యా మీ దాసులు తండ్రి ప్రభు మీ నూరంతల ఆత్మశక్తితో నింపుకొని తండ్రి మీ ఆత్మాభిషేకమును కుమ్మరించి తండ్రి ప్రభు మీరే మాతో సూటిగా తేటగా మాట్లాడిన తండ్రి అయ్యా. మేము ఇంతవరకు కూడా జీవించి ఉన్నామంటే నీ మాటల బట్టే కదా తండ్రి ప్రభు అయా. దినదినము కూడా తండ్రి నీ మాటల బట్టే మేము బ్రతుకుచున్నాం తండ్రి ప్రభు. నీ వాక్యం బ్రతికించేది, మా బాధల్లో నెమ్మదినిచ్చేది నీ మాటలే కాబట్టి తండ్రి ప్రభు. ఎటువంటి
ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తండ్రి ప్రభా నీ వాక్యము మా హృదయంలో ఉంచుకొని తండ్రి ప్రభా నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి తండ్రి మీరు మా ఎడలో చూపిస్తున్న కృపకై నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా తండ్రి విధాస్తుల నుంచి తండ్రి ప్రభా మీరే మాతో మాట్లాడండి అయ్యా, సూటిగా తేటగా మాట్లాడండి తండ్రి ప్రభా. అయా నీకు వందనాలు. మందిరంకి రావట్లేదులే అయా అని తండ్రి ప్రభు ఏ ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రభా మరి తండ్రి ఈ లోకంలో తండ్రి ప్రభా ఈ లోకపు అలవాట్లలో ఉండకుండా తండ్రి ప్రభా అయా నువ్వు సమస్తము చూస్తున్న దేవుడు కాబట్టి తండ్రి నీకు మాత్రమే భయపడి తండ్రి ప్రభా నీ ఎడల భయభక్తులు కలిగి తండ్రి ప్రభా నీ వాక్యానుసారముగా నడుచుకోవడానికి ప్రతి బిడ్డకు కూడా తండ్రి నీ కృపను దయచేయండి. ఇంకనూ తండ్రి ప్రభా ఇట్టి పరిస్థితులు ఇంకనూ మరి ఎక్కువగా నేను ప్రార్థించడానికి తండ్రి అయా నీ కృపా సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా గొప్ప దేవ, ఆశ్చర్య అద్భుత కార్యములు చేసే గొప్ప దేవుడు నీవే కదా తండ్రి ప్రభా. అయా మీరే సహాయం దయచేయండి, మాతో మాట్లాడమని తండ్రి ప్రభా. అయా ఇంకనూ తండ్రి ప్రభా మా 4 సంఘాలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఎటువంటి అపాయము కూడా తండ్రి ప్రభా అయా మా ఇమ్మానుయేలు విశ్వాస ప్రార్థనా మందిరము అయా మా సంఘ బిడ్డల చుట్టూ కూడా తండ్రి ప్రభా మీ కంచిని కాపుదలను దయచేయండి తండ్రి ప్రభా. ఏ బిడ్డ ఏ అపాయము కూడా రాకుండా ఎటువంటి అనారోగ్యం రాకుండా తండ్రి ప్రభా నీ కృపలో మీరు భద్రపరచని సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అయా మీరే సహాయం దయచేయమని ఇంకా జరగబోతున్న కార్యక్రమం అన్నింటిలో కూడా తండ్రి మీరే మాకు తోడుగుండి నడిపించి సహాయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రతినాడు వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరి ఈ సమయాల్లో దేవుని సన్నిధిని కొన్ని దినాలు గడపలేని యొక్క బాధ మనందరి హృదయాల్లో ఎంతగానో అమలిపోయి ఉన్నాయి. మరి ప్రభుతో అయినప్పటికీ కూడా ఆకాశమందు ఆసీనుడైన దేవుడు మనం చూస్తున్నాడు. ఆకాశంలోకి ఎక్కిపోయినా అక్కడ ఉన్నాడని, సముద్ర అగాధ జలములకు వెళ్ళినా పాతాళంలోకి వెళ్ళినా ప్రభు అక్కడ ఉన్నాడని, ఆయన సర్వాంతర్యం అయిన దేవుడై ఉన్నాడని, మరి ఆయన ఈ జగత్తు పునాది వేయబడక ముందే మన భూమి మీద ముందుగానే ఆయన ఉన్నవాడని మనం నమ్ముతున్నాం. మనం ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థలాన్ని దేవుడు తన పరిశుద్ధతను కలిగి మనం జీవించినట్లయితే, ఎక్కడైతే దేవుని నామములో పరిశుద్ధత కలిగి ఉందో పరిశుద్ధుడైన దేవుడు వారి మధ్య నివాసము కలిగి మరి దేవుడు ఉన్నట్లుగా మీ హృదయములను పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, గడిచిన కొన్ని నెలల నుండి మరి మా యొక్క ఇమ్మానుయేలు విశ్వాస సహవాసంలో మరి కొన్ని కుటుంబాలు మరి బలహీనతల నుండి మరి మరణాలు మరి 2 కుటుంబాలు చూడటం అనేది జరిగింది. మరి అనేక మార్లు వారు మునుపు బలహీనతలన్నిటి నుండి కూడా దేవుడు లేవనెత్తి ఈ బలహీనమైన ఘటమైన ఈ దినాల్లో వారు ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. అయినప్పటికీ కూడా మరి వారి యొక్క కుటుంబాలను ప్రభు పేరిట ఆదరించి వారి యొక్క మరి భూస్థాపన కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు ఎంతగానో మరి జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇక ఇతర దేశాల్లో ఇక ఇతర ప్రాంతాల్లో మరి కరోనా అనే యొక్క వైరస్ ద్వారా కొంతమంది వేరే మరణించిన వారికి వారి యొక్క బాడీలో అప్పగించలేని పరిస్థితి, మరి వేరే బలహీనతల ద్వారా మరి వారు చనిపోయారు. అయినప్పటికీ కూడా ఎంతో దుఃఖచిత్తం. దేవుని సన్నిధిలో మనతో కొన్ని దినాలు సహవాసం కలిగి జీవించిన బిడ్డలు మన నుండి వెడబాటు కలిగి ఉండడం, వారు మన నుండి వెడబాటు కలిగిన నిత్య సంతోషమైన దేవుని సన్నిధికి చేర్చబడి అక్కడ నిత్యము ఆనందంగా ఉంటారని మేము భావిస్తున్నాం. మరి ఆ కుటుంబాల కొరకు మీ నిత్య ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతోమంది బిడ్డలు బలహీనలు మరి బాధపడుతూ ఉన్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళలేక, హాస్పిటల్ సరిగ్గా తెరవలేక, వైద్య సదుపాయాలు వేరే రకమైన వాటిని అందలేక ఇబ్బంది పాలవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులు చాలా భారమైనవి. మరి ఈనాడు ఈ లాక్డౌన్ ద్వారా వారికి కలిగిన గృహాల్లో కొంతవరకు అందరూ కూడా మనకు కలిగిన వాటన్నిటిని తీసుకుంటున్నాం. అయిపోవచ్చిన ప్రతి పదార్థాలు మరి దాచబడిన కొంత ధనాన్ని కొంతమంది వినియోగించుకున్నారు. మరి ఈ సమయంలో
కుటుంబాలు చాలా భారవ్యక్తంతో ప్రారంభమైనవి. మరి దేశ ఆర్థిక మాన్యాలు కూడా పెరిగిపోయినాయి. ప్రభుత్వం వారందరూ కూడా కొంత భారాన్ని మోపడానికి సిద్ధపడుతున్నారు. మరి రాబోయే దినం లాక్డౌన్ మనకి ఓపెన్ అయిన తర్వాత కుటుంబాలన్నీ ఎంతో ప్రయాసపడాలి, భారంతో కూడినవి. మరి ప్రతి ఒక్క పరిస్థితులు మనం చక్కదిద్దుకోవాలనుకున్న విధానాలు ఎలాగుంటాయి అనే విషయాన్ని మనం ఎరిగి ఉండం. కానీ మరి దేవుని యొక్క చిత్తం మన పట్ల అత్యధికంగా ఉన్నట్లయితే నువ్వు ఒక గొప్ప మేలును దినాన పొందుకోబోతావు. మరి దేవునికి మన భారాన్ని దేవునికి అప్పగిద్దాం. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుండి భారము మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన యొక్క గుండెలో చాలా భారంతో నింపబడింది. ఈ లాక్డౌన్ తెరవబడగానే నా పరిస్థితి ఏంటి ప్రభా, నా ఆర్థిక ఇబ్బందులతో మరి మా జీవితాలు, మా కుటుంబాలు ఎలాగ ప్రభా, మా భవిష్యత్తు ఎలాగ ప్రభా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో భారము అనేది భూమి మీద ఉంటుంది. మరి ఒక తల్లి గర్భవతి అయినప్పుడు ఆమె తన బిడ్డకు జన్మనిచ్చేంత వరకు కూడా తన కడుపులో పెరుగుతున్న ఆ పిండము తన భారముగా ఎంచుకోక తన బిడ్డగా కడుపులో భావించి ఆ బిడ్డను మోయడానికి ఆ తల్లి ఎలాగైతే శ్రమ పడుతుందో, మరి ఈ జీవన శైలితో కూడిన మన బ్రతుకులు, ఈ శరీరము, మన ప్రాణము అంటిపెట్టుకున్నంత వరకు, మరి ప్రభు మనల్ని తిరిగి పిలుచుకునేంత వరకు కూడా ఈ భూమి మీద భారం ఉంటూనే ఉంటుంది. దేవుడు అన్నాడు, భారాన్ని అనుకోవద్దు, నీ మైండ్ థాట్స్లో ఉన్న ఆ విజన్స్ తప్పనిసరిగా నువ్వు మార్చుకోవాలి. దాన్ని ఒక అలవాటుగా అవలంబించుకోవాలి తప్ప దాన్ని భారంగానే మనం ఆలోచించుకోవడం ద్వారా మనకి ప్రతినిత్యము మనం పొందిపోతున్న ఆనందాన్ని పొందుకోలేని పరిస్థితి ఏర్పడింది. బహుశా ప్రతి ఒక్కరూ మరి చాలామంది దేవుని యొక్క బిడ్డలు, దేవుని దైవ సేవకులైన మేము అందరం కూడా పరిస్థితులు, మనం శరీరమును కలిగి ఉన్నాం కాబట్టి ఈ శరీర తలంపులు వేరుగా ఉంటాయి. ఆత్మానుసారమైన తలంపులు వేరు, శరీరిచ్చలు వేరు. శరీరమునకు ఆత్మకు వైరము అన్నాడు దేవుడు. ఇవి రెండు ఒకటిగా కలిసి ఉండలేవు. వాటిని కలిసినప్పుడు ఏదో ఒక దాన్ని ఒక గొప్ప విజయం పొందినప్పుడు శరీరము విజయం కలిగితే అపవాది క్రియలకు నువ్వు లోబడి ఉంటావు. ఆత్మ విజయం కలిగితే దేవుని సంతోషాన్ని నువ్వు పరిపూర్ణం చేసిన వాడు అవుతావు. దేవుని సంతోషాన్ని పరిపూర్ణం చేసినప్పుడు దేవుడు నీకు ఇవ్వాల్సిన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. కాబట్టి భారం అనేదాన్ని భారంగా మనం ఎంచుకొనక ఆ భారాన్ని తేలిగ్గా చేయబడిన కొన్ని ఆలోచనలు చాలాసార్లు ఎవరిని నాకు ఒక చిన్న టిప్స్ చెప్పండి, నా గృహాన్ని నేను ఎలా చక్కబెట్టుకోవాలో కొన్ని టిప్స్ నాకు ఇవ్వండి, నా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో అన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం నీకు కొన్ని ఆలోచనలు ఈ దినాన కలిగిస్తూ నీ భారాన్ని సహించే మనస్సును దేవునికి వర్తమానం దయచేస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లైవ్ను వీక్షిస్తున్న నీవు నీ జీవితంలో రేపటి భారం కొరకు ఈ దినాన ఆలోచనతో కూడిన భారాన్ని కలిగి అలసిపోతున్నాం. పని అయితే చేయట్లేదు, కానీ మన మనసులు ఆలోచనలతో చాలా ప్రభావితానికి గురవుతున్నాయి. ఒక పక్క కుటుంబాన్ని సంతోషంతో నింపాలని, మన యొక్క శరీరాలను ఆనందంతో కొంతమంది నింపాలని వారి వారి ప్రయత్నాల్లో ఈ భూమి మీద మరి కళలు కంటూ ఉన్నారు. కొంతమంది మంచి కళలు కంటున్నారు, కొంతమంది పగట కళలు కంటున్నారు, కొంతమంది ఏదో చేయాలని ఆలోచన, కొంతమంది ఈ లోకంలో మరి పాప సంబంధమైన అడ్డదారుల్లో డబ్బుని సంపాదించాలని మరి కంటున్న కళలు కొంతమంది. ఇక నేను అన్యాయం చేయడానికి దిగజారిపోవాలనుకున్న వాళ్ళు కొంతమంది. దేవుని యొక్క వాక్యములో నుండి మరి దినాన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 73వ కీర్తన 24వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 73వ కీర్తన 24వ వచనం చూద్దాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భారమును మన ఆలోచన కంటే సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆలోచనతో కనుక నీవు నడిస్తే మరి నీవు తర్వాత దేవుని మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆయన చేర్చుకుంటాడు దేవుని యొక్క మహిమలో. అంటే ఒక దినం ఈ లోకంలో భారం అందరిని విడిచిపెట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన వారమే.
దేవుని యొక్క మహిమలోకి మనం అందరం కూడా చేర్చబడవలసిన వారమే. భక్తులైన వారు వారి జీవితాల్లో అనేక మందికి మరణాలు వచ్చాయి. అయితే మరణం అనేది వారందరికీ వారు కలిగించుకోలేదు, కానీ ప్రభు పిలిచిన తర్వాత వారికి మరణాలు వచ్చాయి తప్ప వారు కల్పించుకోలే. మనం కల్పించుకునే మరణానికి మహిమలో చేర్చబడడం, నరకంలో చేర్చబడదాం. మనం కల్పించుకునే మరణానికి మన జీవితంలో ఎక్కడ కూడా మరి విడవబడిన తర్వాత వారికి ఆనందం దొరకలేని పరిస్థితి. కాబట్టి అపవాది యొక్క గురి మందిరంలో మోయబడాలని, అపవాది యొక్క గురి నీలో ఆనందాన్ని చంపేయాలని, అపవాది యొక్క గురి మన జీవన శైలిని పతనం చేయాలని, అపవాది యొక్క గురి మన ఆరోగ్యాన్ని బలహీనము చేయాలనేదే వాడి యొక్క ఉద్దేశం. అయితే అపవాది తలంపులు ఎలాగున్నాయి, దేవుని తలంపులు ఎలాగున్నాయి. ఆయన పిల్లలమైన మనము ఆయన కుడి పారిశ్రమ ఆశీర్లైండి ఆయనతో నిత్యము ఆయన సన్నిధిలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవారాత్రము దేవుని ధ్యానించాలనేది దేవుని యొక్క తపన. ప్రియ దేవుని యొక్క బిడ్డ, ఈ సమయం ముందు నీవు ఎవరి సంతోషాన్ని పరిపూర్ణం చేస్తావు? ఒక పక్కన అపవాది అయిన లోకంలో ఉన్న అపవాది ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఈ లోక శరీరేచ్ఛలను నీవు కలిగి ఉండాలని, మరి ఈ లోక శరీరానికి ఒక ఆనందం కలిగించాలని. ఈ లోక శరీరంలో ఆనందం కొంతవరకే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మరణం అనేది ఒకటి ఉంది, అది మధ్యలో మరి విడదీస్తుంది. మరణం అనేది ఒకటి ఉంది, అది నిన్ను నిత్య జీవానిగా నిత్య నరకానిగా నడిపించగలదు. అది మిడిల్ ఏజ్ స్టేజీలో ఉండి నిన్ను మరి నడిపించగలదు. అది నీకు ప్రవేశించే సమయాలు గడియలు మనకు వచ్చే లోపల మనల్ని మనం సంసిద్ధులుగా ఉంచబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తీర్పు. కాబట్టి దేవుని ఆలోచన ద్వారా మనల్ని దేవుడు నడిపిస్తాడు. ఆ తర్వాత దేవుడు ఆయన మహిమలో మనలను చేర్చుకుంటాడు అని అంటున్నాడు. అలాగే దానియేలు పరిశుద్ధ గ్రంథంలో గొప్ప పరుడు. మరి ఆయన అనేక మార్లు దేవునికి ప్రార్థన చేశాడు. తను ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేశంలో రాజును సహితము మార్చగలిగాడు, కానీ అక్కడ శాసనాలు రాయబడిన కట్టడలు మార్చలేకపోయాడు. వారిలో కొంతమంది ఈ శాసనాలను తీసి దానియేలును ఎలా పట్టించి శిక్ష వేసి వారి జీవనం కొరకు దానియేలుని చంపాలనే ఒక ఆలోచనతో రాజు దగ్గర ఒక మంచి మెరిట్ను కొట్టేయాలి, మరలా మన దేశ పరిస్థితి యథావిధంగా మార్చబడాలనుకున్నాను. కానీ దానియేలు రాకతోనే నెబుకద్నెజరు రాజు పరిస్థితి మార్చబడింది, అతని అంతరంగము మార్చబడింది. అతను చెప్తున్న మాటలు విన్నాడు. దానియేలు మాటలు తన హృదయాన్ని ఎంతో కదిలింపజేశాయి. ఈనాడు ఈ వర్తమానము, ఈ వాక్యాలు నీ జీవితాలు మార్చేసి నీ ఆలోచనలు నీ తలంపులు ఏంటా రేపటి పరిస్థితి కొరకు అని ఆలోచిస్తున్న మీ బ్రతుకులు దేవుడు మార్చుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన, మన జీవితానికి ఒక ప్రశ్న, రేపు ఈ లాక్డౌన్ తెరిచిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ భారం ఏంటి, మరి ఎంత భారం నా భుజాల మీద నేను మోయగలను అని నువ్వు ఆలోచిస్తున్నా. నీ జీవితానికి దేవుడు ఒక మంచి ఆలోచన దేవుడు మన పట్ల దయచేసి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము చూసుకుందాం. 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడనని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలరనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లాక్డౌన్ మన మందిరాల్లో మోత వేసేసాయి. అధికారులు ఆ శాసనాన్ని కొట్టివేయకూడదు, కానీ ఎవరు గృహాల్లో వాళ్ళు ఉండి ప్రార్థించాలని అవకాశం ఇచ్చినప్పటికీ కూడా దానియేలు ముమ్మారు దేవునికి తన కిటికీలో తన పైన మేడగదిలోకి వెళ్ళి తన కిటికీ తలుపులు తీసి యెరూషలేము
తట్టు తిరిగి తన మోకాళ్ళ నుండి దేవునికి ప్రార్థిస్తున్నాడు. అక్కడ ప్రజలు మరి దానియేలు ప్రార్థన విని అతని దగ్గరికి వచ్చి, రాజు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇదిగో నీవు శాసించిన ఆ శాసనాల్లో కొన్ని కట్టడలు నియమించావు కదా, వాటిని దానియేలు మీరుతున్నాడు, కాబట్టి అతన్ని నువ్వు శిక్షించాల్సిందే, నీవు తప్ప వేరే దేవుడు అతనికి ఉండకూడదని చెప్పావు కదా, ఒకవేళ అలా ఆరాధిస్తే ఎవరైనా ప్రార్థిస్తే వారిని నువ్వు సింహపు బోన్లో వేస్తావని ఇలా నువ్వు శాసనాల్లో రాసావు కదా అని చెప్పి ప్రజలు అతనిని బాధించడం సాగించారు. రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన, సరే మరి ఈ శాసనాన్ని నేను కొట్టివేయాలి కాబట్టి నిజంగా దానియేలు సింహం బోన్లో వేయండి అని చెప్పగానే వారు రాజు మాట ప్రకారంగా తీసుకువెళ్ళి సింహం బోన్లో వేశారు. రాజు మనస్సాక్షి ఆగట్లేదు, అయ్యో అతను సింహం బోన్లో ఉండి ఎలా బతుకున్నాడా, మరి ఆ దేవుడు అతను రక్షించగలడా లేడా అని ఐకికమైన విచారణతో ఆ రాత్రంతా తిరుగుతున్నాడు. ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు దానియేలు దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా, అతను బ్రతుకున్నాడా లేదా అని. ఒకరోజు గడిపితే చాలు వారి యొక్క శాసనపు కట్టడలు ఇది జరగడానికి. ఒక పక్క రాజు ప్రార్థన చేస్తున్నాడు, ఒక పక్క దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. తెల్లారుజామున లేచి త్వరపడి అతడు మరి ఆ సింహపు గృహ దగ్గరికి వచ్చి దుఃఖ స్వరముతో 20వ వచనంలో మనం చూస్తే, అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్యము నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షింపగలడా అని అంటున్నాడు. నిజమే, ఈ పరిస్థితిలో మీ దేవుడు ఈ కరోనా విపత్తు నుంచి రక్షించగలడా, నిత్యము నువ్వు సేవించే దేవుడు నిన్ను రక్షించగలడా అని ఒక అన్యజనుడు అడిగినప్పుడు, నిజమే ఇతర దేశాల్లోనన్నా మరణించారు, కానీ మన భారతదేశంలో చాలా వరకు కొంతమంది రక్షించబడ్డారు. అయినప్పటికీ కూడా మరణ శాసనాలు దేవుని వశంలో ఉన్నవి, కానీ ప్రభు నమ్మిన వారికి నిత్య జీవం ఉందనే మాటను చదివిస్తున్నారు కదా. అది ఒకవేళ బాధించినా శరీరాన్ని అంతమర్చిద్దేమో, కానీ ఆత్మను చంపువాడికి భయపడాలి. మరి ఆత్మను నరకంలో పడిపోకుండా రక్షించే వాడికి భయపడాలి. కాబట్టి దానియేలు చిరంజీవిగా నువ్వు చిరకాలము జీవించునుగాక, ఇదిగో నీవు జీవించున్నావా, నీవు జీవము కలిగిన దేవుణ్ణి సేవకుడనే దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగిను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని యందు భయభక్తులు కలివాడే అతనికి మరి ఏ హాని కలగలేదు అనే మాట అక్కడ రాయబడి ఉంది. మరి అలాగే రాజు మరెక్కువగా దృఢంగా దానియేలు నమ్మాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీ ప్రార్థన, నీలో ఉన్న గొప్ప శక్తి, మీరు చేస్తున్న దేవుని ఎడల ఉన్న అత్యధికమైన భక్తి ఈనాడు విపత్తు నుండి మనందరూ కూడా రక్షిస్తుందని నేను నమ్ముచున్నాను. దానియేలే సింహంలో ఉన్నప్పుడు మనం సింహాల మధ్యలో లేవు. నిన్నటి దినం మరి హైదరాబాద్ ప్రాంతంలో మన ఒక చిరుతపల్లి పార్కుల నుండి తప్పించుకు తిరుగుతూ అనేక మందిని దాడి చేస్తుందని కానీ చాలామంది వణికిపోయారు. మరి ఏకంగా సింహాల మధ్యలోనే దానియేలు ఉన్నప్పుడు వాటి నోళ్లను దేవుడు మోసేశాడు. అంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి సింహం బోన్లో వేస్తాము, మీ దేవుడు గొప్పోడైతే వాటి నోళ్ళు మోస్తారా అని బుద్ధిహీనులు కొంతమంది మాట్లాడతారు. ఆ సమయము, ఆ దినం అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుడు ఒక రాజు మనసును తన వశములో ఎలా దేవుడు మార్పు చెందాలో తన క్రియలను ఎరిగి ఉండినట్లుగా అతని నేత్రాలు దేవుడు తెరవడానికి ఈ మేలులు చేశాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఆ మేలు చేయాలని అనుకున్నప్పుడు ఆ దేవుడే చేస్తాడు తప్ప మనుషుల యొక్క ఆలోచన కాదు. ఒక దినాన ఒక ఉప్పు అమ్ముకుంటున్న ఒక వ్యాపార వ్యక్తికి ఒక చక్కని గాడిదను తను పెంచుకుంటూ ఉన్నాడు. ఆ గాడిద చాలా తెలివైంది. మరి ఒక దినాన ఈ ఊరు నుండి ఆ ఊరికి ఉప్పు మోసుకుంటూ వెళ్తున్న ఈ గాడిద రాను ఆ వ్యాపారంలో ఆనందం పొందుతున్న ఆ వ్యక్తి దాని భుజాల మీద బస్తాలు వేయడం ప్రారంభించాడు. అది చాలా బలహీనమైపోతుంది, బాధపడిపోతుంది. నా యజమానుడు నన్ను బాగా ప్రేమిస్తున్నాడు, కానీ
మరి నేను ఈ భారాన్ని మోసుకుంటూ రోజంతా నేను తిరగలేకపోతున్నాను, దానికి నాకు ఒక విశ్రాంతి కావాలని ఈ గాడిద ఆలోచనతో ఒక రోజున కుయుక్తిగా ఆలోచించింది. మరి వేరే ఊరికి ఈ ఊరికి మధ్యలో చిన్న వాగు ఉంది. ఆ వాగు ఆ గాడిదకు కేవలం దాని మోకాళ్ళ లోతు వరకే నీళ్ళు వస్తాయి, కానీ అక్కడి నుండి అది దాటి వెళ్ళిపోయేంత తగిన వాగు అన్నమాట. మరి ఆ గాడిద అక్కడికి రాగానే ఒక ఆలోచన కలిగింది. ప్రియులారా, ఈ యొక్క ఉప్పు బస్తాన్ని నేను కలిగి ఉన్నాను కాబట్టి కాసేపు కనుక నా యజమాని దగ్గర నేను నటిస్తే పడిపోయినట్లుగా ఆ ఉప్పు కరిగిపోయిన మరుక్షణం మరలా నేను లేచి నిలబడదాం అనుకుని మరి ఆ గాడిద అలా పడుకుని పోయింది. ఆ యజమానుడు చాలా బాధపడ్డాడు. చాలాసేపు దాన్ని కొట్టాడు, అది లెగట్ల, నా కాళ్ళు జారిపోయింది అన్నట్టుగా తన దీనంగా చూస్తుంది. ఆ యజమానుడు అనుకున్నాడు, పోన్లే, ఎన్ని సంవత్సరాలు నాతో అది చక్కటి వ్యాపారంలో పాల్గొని నడిచింది, దానికి ఆరోగ్యం బాగాల, పాలు జారి పడిపోయింది, అదేం చేసేది అని తీసుకెళ్ళాడు. మరలా సంతలోకి వెళ్ళాడు. ఒకరోజు మరలా ఉప్పుని పెట్టాడు. అది యథావిధంగా 2 మార్లు అలాగే చేసింది. 3వసారి కూడా యజమానుడు గమనించాడు. తన స్నేహితులు పిలిచి అడిగాడు, బ్రదర్, ఈ గాడిద అలా వెళ్తుంది, నేనేం చేయాలి, నాకు అర్థం కావట్లా, నేను వ్యాపారంలో సంపాదించుకున్న లాభంతో పెట్టుబడి పెట్టిన ఆ వ్యాపారంలో ఉప్పు కరిగిపోతుంది, నా లాభం తరిగిపోతుంది, దీని తెలివితేటలు ఏంటి అని ఆలోచించినప్పుడు అతను అన్నాడు, బ్రదర్, నువ్వు ఒక పొడి ఇసుక మూటలు దాని ఈపు మీద పెట్టు, మరి దాని యొక్క బుద్ధిని మనం కొనసాగించాలన్నారు. మరి ఆ సమయంలో ఆ గాడిద యథావిధంగా ఉప్పు అని మరి అది గమనించగలేదు, దాని యొక్క దేహం మీద ఉప్పు ఉందనుకుంది, తీసుకువెళ్ళింది. మరలా నీటి దగ్గరికి రాగానే కాళ్ళు జారినట్టుగా పడిపోయింది. ఆ ఇసుక 2 మార్లు మరి ఎక్కువ భారాన్ని పెరగడం ప్రారంభించింది. ఈసారి అనుకుంటుంది, ఇదేం ఉప్పు, తడిస్తే లావు అవుతుంది, ఉప్పుతుంది, మునుపు నా యజమానుడు ఈపి మీద పెట్టిన ఉప్పే బాగుంది, అటువంటి ఉప్పు పెడితే బాగుండు, ఈసారి నేను తడవకూడదు అనుకుంది. చూసారా, దానికి గాడిదకు బుద్ధి చెప్పడానికి 2 మార్లతో కూడిన భారాన్ని దాని ఈపి మీద పెట్టినప్పుడు తనకు మునుపు తనకిచ్చిన భారం చాలా తేలికే. గడిచిన కొన్ని సంవత్సరాల్లో మన జీవితంలో కూడా ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితి, కానీ దేవుడు ఈ దినాన్ని మనకిచ్చాడు. ఈ దినం కూడా ఏమీ లేని పరిస్థితి, దేవుడు ఇంకొక దినాన్ని ఇంకోటి ఇవ్వబోతాడు. కాబట్టి ఈ లాక్డౌన్ సమయాల్లో చాలామంది మరి కుటుంబాలు, సంఘాల్లో నిరుపేదలైన వారు ఎంతో ఇబ్బందులు, వారిని చూసినప్పుడు మా గృహాల్లో మేము ఎంతో దుఃఖపడ్డాం. అయ్యా, తినడానికి ఆహారం లేదు, మరి ఆయా ప్రాంతాల్లో ఎన్నో ఉచితంగా ఎన్నో పంపిణీలు చేస్తున్నారు, కానీ ఈ ప్రాంతానికి వచ్చి ఇచ్చిన వాళ్ళు లేరు అని అడిగినప్పుడు చాలా దుఃఖం. అయితే మా దగ్గర అంతంత మాత్రాన ఉన్నప్పటికీ కూడా దేవుని కృప ద్వారా కొంత సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. వారు అయినప్పటికీ కూడా సహాయం చేయగలిగిన సహకారులు మేము అడిగినప్పుడు వారి గుప్పులు విప్పలేనప్పుడు చాలా హృదయానికి దుఃఖం కలిగింది. కానీ అపోస్తుల కాలాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే వారికి కలిగిన సమిష్టమును తీసుకొచ్చి దైవసేవకులైన వారి యొక్క పాదముల ఎదుట వారు ధనాన్ని పెట్టారు. ఎందుకో తెలుసా ప్రియులారా, ధనము కంటే సహోదర ప్రేమ గొప్పది, ధనము కంటే దేవుని పని గొప్పది, ధనము కంటే దేవుని రాజ్యం గొప్పది. ఈనాడు నువ్వు ఎంత సంపాదించుకుని మేలులు అనుభవిస్తున్నా కష్టకాలంలో కనుక సహాయం చేయలేనప్పుడు నీ దగ్గరకు ఎంత ధనం ఉన్నా అక్కడికి రాని ధనము ఎందుకు, అది ప్రయోజనం లేనిది. చాలాసార్లు ఎన్నో తెలివితేటలతో నేను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నానని గొప్ప విందులను విలాసాలు చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే అవి పేరు ప్రత్యక్షతలను కలిగించడానికి తప్ప ఒక మనిషి జీవితంలో ముందుకు నడిపించేవి కావు. చాలాసార్లు వ్యర్థమైన వాటిని తలస్తున్నారు, కానీ శ్రేయస్కరమైన మేలువైన వాటిని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. కొంతమంది మా సంఘంలో తెలిసిన ప్రియులైన వారు సహాయం చేశారు. ఒక బ్రదర్ మరి వెజిటేబుల్స్ను పంపిణీ చేశాడు, నాకెంతో సంతోషం. మరి ఆ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తూ, అయ్యా నేను ఒక 20 మందికే ఇవ్వగలను అన్నాడు. ఒక సహోదరుడు తనకు కలిగిన కాస్త రైస్ను ఇవ్వగలిగాడు. ఇలాగా కొంతమంది మరి పేరు ప్రతిష్ఠితుల కొరకు కొన్ని ఫొటోస్ మేమైతే పెట్టలేదు, కానీ మరి కొంతమంది సహాయం చేశారు, వారి కొరకు మేము ఎంతగానో ప్రార్థించాం. అది చిన్నదైనా పెద్దదైనా మరి ఎంతో గొప్పది మరి ఆ లాక్డౌన్ సమయంలో కలిగింది. కొంతమంది మరి ఆలోచిస్తున్నారు, కొంతమంది ఇగో మాకు ఇంకా ఎవరు సహాయం అందలేదు, మాకు ఇవ్వలేదు, మరి ఉండి కూడా కలిగి కూడా మాకు సహాయం కలగలేదు అన్న వాళ్ళు కొంతమంది. అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు,
మరి ఈ భారాన్ని కొనసాగించడానికి పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిలో దేవుడు ఒక గొప్ప ఆనందాన్ని నింపుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ మీద నా కాడి ఎత్తుకుని నేర్చుకోవాలి. కాడిని దింపేసే సులువైన మార్గాలు చెప్పే క్రైస్తత్వం కాదు. సులువుగా బ్రతికేయాలి, రాత్రికి రాత్రి మోటలు నా పాదాలు ఎదుటి పడిపోవాలి, నేను అనుకుని ప్రార్థన చేసిన వెంటనే నాకేదో తగిలేయాలి అన్న ఆలోచన కాదు. నీ కాడి నువ్వు ఎత్తుకోవాలి. నువ్వు ఆ భారమును మరి దేవుని ఎందుకు వచ్చినప్పుడు ఆయన నీ కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నువ్వు నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వింటున్న మీ జీవితాల్లో దేవుడు అత్యధికంగా మరి మీ భారాన్ని ప్రయాసపడి భారం మోసుకుంటున్నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ మీద నా కాడి ఎత్తుకుని మీరు నేర్చుకుని అంటున్నాడు. అంటే నువ్వు నీ జీవన శైలిని ఎలా బ్రతకాలో రేపటి నుంచి నీవు కాడిని ఎత్తుకుని దేవుని దగ్గర నేర్చుకోవాలి. అయ్యా ఏమి నేర్చుకోవాలి, రేపటి నుంచి నేనేం చేయాలి నాయన, నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి, నా అనుదిన ఆహారం ఏంటి, నా కుటుంబ వ్యవస్థ ఏంటి అని దేవుని మనం అడిగినప్పుడు దేవుడు అత్యధికంగా మనల్ని ఆస్వాదిస్తాడు. ఆయన పేరిట మనం మన కాడిని ఎత్తుకోవాలి. అంతే తప్ప మన కాడి ప్రభువు మీద మోపడం కాదు, దేవుడి మీద మోపేవు. కానీ దేవుడు అన్నాడు నేర్చుకో, యు ఆర్ లర్నింగ్. దేవుని యొక్క విధానాల్లో నువ్వు దేవుని యొక్క నేర్చుకోవాలి. ఆయన నీకు నేర్పిస్తాడు ఒక మంచి పాఠాలు, మంచి ఆలోచన దేవుడు మనకు ఆయన దగ్గరికి రావడం, అప్పుడు విశ్రాంతి మనకు కలుగుతుంది. ఒక సమస్యకు జవాబు దొరికినప్పుడు దాన్ని ఎలా చేయాలో అని చెప్పే మంచి ఆలోచనకర్తలు మనకు ఎంతో కావాలి. అందుకని భూమి మీద అందరూ గొప్పవారిగా ఉండరు. కొంతమంది ఆలోచనకర్తలు దేవుడు నియమించాడు, కొంతమంది యోగ్యమైన వారిని నియమించారు, కొంతమంది చాలా దేన స్థితిలో వచ్చారు. ఎందుకంటే అన్ని రంగాలు ఉంటేనే కదా మన సృష్టి క్రమం అనేది జరిగించబడింది. అందరూ ధనవంతులు, అందరూ గొప్పవాడైనప్పుడు ఈ భూమి మీద మానవుడు ప్రింట్ చేసిన డబ్బు దానికి విలువ ఉండదు. అందరి దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఆ ధనాన్ని విలువ ఎవరు ఇస్తారు? అట్లాగే అందరూ కలిగి ఉన్నప్పుడు ఆహారాన్ని పండించే రైతు ఎక్కడ ఉంటాడు, ఆహారాన్ని అందించేవాడు ఎక్కడ ఉంటాడు, అట్లాగే నీ రోడ్లను పరిశుభ్రపరిచేవాడు ఎక్కడుంటాడు? ప్రతి పరిస్థితి కోసం పనికి రంగంగా సిద్ధపడుతున్న ప్రతి కార్మికుడు దేనికి సిద్ధపడుతున్నాడో తెలుసా? మరి మానవునికి అక్కర ఉన్నది కాబట్టి తన ఒళ్ళొచ్చి కష్టపడడానికి మానవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆదాము అవ్వలను సురక్షితంగా ఉండేలాగా సమృద్ధి జీవంతో కూడిన ఏదైనా వనాన్ని దేవుడు పెట్టాడు. కానీ ఆదాము దాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు నేలను మరి రాళ్ళను రప్పలను ముళ్ళ తుప్పలను సేదిపరిచి నీవు చెమటోర్చి పంటను పండిస్తావని చెప్పాడు. దేనికనంటే ఇక సుఖానుభవంతో కూడిన విధానం దేవుడు తీసి మానవుడు ప్రయాసపడటమే. దేవుడు స్త్రీకి పెట్టిన ప్రయాసత ప్రసవ వేదన, బిడ్డలను పోషించడం, కుటుంబ ఆహారాన్ని వండడం, ఏర్పాటు చేయడం. ఏ స్త్రీకైనా ఏ కుటుంబానికైనా ఈ పరిస్థితి తప్పదు. కాబట్టి అది భారంగా ఉన్న ఆ భారాన్ని మోయాల్సిన బాధ్యత దేవుడు ఇద్దరికీ అప్పగించాడు. మరి ఈ లోకంలో బిడ్డలకు ఎలా పెంచాలంటే జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. అందుకని మరి అవ్వ అంటుంది కదా, దేవా నీ దయ వలన ఒక మనిషి కుమారుడు నేను సంపాదించుకున్నాను ప్రభా అని అంటుంది. ఒకవేళ దేవుడు ఆమె సంతాన ప్రాప్తిని ఆ దినాన్ని ఆపివేస్తే ఈనాడు ఈ సృష్టిలో జనాలు నింపబడేవాళ్ళు కాదు. నీ భారం ఏంటో, నీ కుటుంబ వ్యవస్థ ఏంటో, నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఏంటో అవి నీకు నీ అంతరంగాన్ని తెలుసు, కానీ నీ పొరుగు వాడికి తెలియదు. కొన్నిసార్లు కుటుంబాలకు తెలియకుండా హృదయాలు చాలామంది పురుషులు, స్త్రీలు వారి కుటుంబాలను దుఃఖపడుతూ ఉన్నారు. పైకి సంతోషిస్తున్నాం, నవ్వుతున్నాం, పరిస్థితులు చాలా అగోచరంగా ఉన్నాయి. లోపల ఆలోచన వ్యక్తంగా జీవిస్తున్న మనకు దేవుడే ఒక మంచి ఆలోచన దేవుడు దయచేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక దినాన్ని ఇటువంటి ఆందోళన మొదలైంది. లాక్డౌన్ తెరవబడుతుంది, ఆర్థిక పరిస్థితి లేని వారు మన మీద వచ్చి పడిపోతారు, మనం ఎలా జీవించాలి అనే ఆలోచన.
ఒక పక్క ఐగుప్తి రథాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. ముందు ఎర్ర సముద్రం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు సగం దూరం ప్రయాణం అయ్యారు. మోషేను సొనగడం కొనగడం ప్రారంభించారు. మోషే ఒక పక్కకు వెళ్ళిపోయాడు. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారు. అక్కడున్న వారందరూ కూడా అతన్ని అవహేళనగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా, లేదా ఐగుప్తులో సమాధులు లేక ఇక్కడ తీసుకొచ్చావా, అక్కడ తినడానికి ఆహారం ఏమైనా కొదువుగా ఉందని తీసుకొచ్చావా, మేము అక్కడ ఏదో తిని బతికేవాళ్ళం కదా అని చెప్పినప్పుడు మోషే వారి కలవరాలు చూసి, ప్రభా నీవు నా పట్ల వారు బాధ్యతను అప్పగించున్నావు, మరి నేనేం చేయాలో నాకు చూపించు ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను చూపించమన్నాడు. ఇది మోషే ఆ కర్రతో ఎర్ర సముద్రాన్ని బాదాడు. 2 పాయలుగా చేర్చబడింది. ఇశ్రాయేలు ప్రజలు నడవడం సాగించారు. ఐగుప్తి రథాలు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. ఇంకొక సమస్య, సగం దూరం వెళ్ళినప్పుడు మనం పట్టుకెళ్ళిపోతే మనం ఏమైపోతాం అని మిరియాము పాటలు పాడుతూ వారి శరీర అలసట మర్చిపోయి దాటి వెళ్ళిపోయారు. ప్రియులారా, మరి ఎన్ని దినాలు మనకైతే తెలియదు కదా. ఇశ్రాయేలు ప్రజలు కాలు నడుగుతూ ఒక సముద్రపు పాయను దాటి వెళ్ళారంటే అది ఎన్ని దినాలు చూడండి. ఒక వాడ నీటిలోనే ప్రయాణం చేస్తూ 1 వారం తరబడి ఇతర దేశాలకు ప్రయాణమే వెళ్తున్నాయి. మరి మనిషి కాలు నడుగుతూ నడుచుకుంటూ వెళ్ళాడు అని అంటే ఎంత విస్తారమైన ప్రయాణం చేస్తుంటారో. ఐగుప్తి రథాలు వారిని అప్పటికే పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ రోజుల్లో అత్యంత వేగంగా మరి ఐగుప్తి గుర్రాలు పరిగెత్తాయి. కానీ ఆ బలము ముందు వారి దేవుని యొక్క శక్తి ఉనికిని ఆ ఎర్ర సముద్రమును సగభాగములోనే వారు నడిచి వెళుతుండగానే ఆ భాగము వారిని ముంచివేసింది. ఐగుప్తి రథాలు నశించాయి. ఇశ్రాయేలు ప్రజలు అందరికీ వెళ్ళిపోయారు. మరి ఎంత దేవుని కృప చూపించారు. ఆ క్షణంలో జరుగుతున్న పరిమాణానికి మనం ఎంతో ఉద్రిక్తులైపోతున్నాం. మరలా రేపు దేశం మీదకి మరొకటి రావచ్చు, మరొక సమస్య రావచ్చు. ప్రభు రాకడికి సంసిద్ధులే ఉండాలి. ఇవన్నీ నశించిపోయాయి. ఇవన్నీ కూడా నశించిపోయాయి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, ఆయన ఎదుకు రండి. దేవుడు మీకు విశ్రాంతిని కలిగిస్తాడు. ఆయన మీ కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. దాన్ని ఎలా సులువుగాను తేలిగ్గాను భారం లేనట్టుగా దేవుడు చేస్తున్నాడు. మన కుటుంబ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియులారా. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని తిరుగుతున్నాడు. ఇప్పుడు అలాగే బయటికి వెళ్తే ఎక్కడ కరోనా ఎవరిని మింగేస్తుందో అని చెప్పి అందరు కూడా లోపల దాగి ఉన్నాం. మరి ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరి నుండి మనకు సోకిద్దో అని. కానీ కొన్ని పరిస్థితులు మనం బయటికి వెళ్ళేలా చేస్తున్నాయి. కొన్ని పరిస్థితులు మన ఆహారాన్ని కొని తెచ్చుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితులు మనం నడిపిస్తున్నాయి. అయితే ఏ సమయం నువ్వు దాని నుండి తప్పించుకోగలవు మనకు తెలియదు కదా. విశ్వాసమును కర్తైన దేవుని వైపు మనం చూసినప్పుడు మన ఎదుటి ఉంచబడిన ఈ యొక్క పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి. మన జీవన శైలిని దేవుడు ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీవు దీన మనసు కలిగి ఉండాలి. కాబట్టి నీవు ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని ఈ శ్రమలన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన రక్షిస్తాడు. గర్జించు సింహము నుండి దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన మీద మనం ఆనుకోవాలి. మరి ఈ దినాలన్నీ కూడా చాలా భయంకరమైన దినాలుగా ఉన్నాయి. అయితే ఈ శ్రమలో నుండి దేవుడు మనం విముక్తి కలిగించి నీ భారము దేవుని మీద వేసి నీ ఆలోచన దేవునికి అప్పగించినప్పుడు దేవుడు అత్యధికంగా ఆశీర్దిస్తాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయములో 1వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీ యందు అతిశయపడుచున్నాము.
దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని కొరకు మనం ఓర్చుకొని మన గృహాల్లో ఉంటున్నామో ఆ శ్రమలకు ఒక తగిన ఫలితం అనేది ఒక దినాన మనకి దొరికిద్ది అనే ఉద్దేశంతో ఇలా విచ్చలవిడిగా తిరిగిన ఇతర దేశాల్లో మరి ఎంతో కట్టుదిట్టాలు లేక మరణానికి గురయ్యారు. మరి ప్రభుత్వం మనల్ని కట్టుదిట్టాలు పెట్టిందని భయపడుతున్నాం, కానీ మరి ఒక మేలును మనందరం అనుభవించాలనే ఉద్దేశంతో అయితే దాన్ని గుర్తించి ఈ శ్రమల్లో హింసల్లో కూడా మరి మనందరం కూడా ఓర్పుకొని విశ్వాసించు మనము దేవుని యొక్క సంఘంలో మరి ఆయన యందు అతిశయపడుచున్నాం. దేవుని యందు అతిశయపడేవారుగా ఉన్నాం. దేవుడు ఒక దినాన మనల్ని విడిపిస్తాడని. అలాగే దేవుని రాజ్యము మరి వచ్చినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్న వరకు దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. మన భారాన్ని దేవుని వైపు మనం మరి వేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆయన ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ కొరకు భారం కలిగి ఉన్నారు. ఆ భారం ఏంటంటే, అమ్మ ఎప్పుడు ఎగ్జామ్ అయిపోద్దో అప్పుడు నా భారము తీరిపోద్ది. అన్ని క్లాసులకి ఎగ్జామ్ లేదు, కానీ కేవలం 10th క్లాస్ వరకు మాత్రమే ఎగ్జామ్స్ కాంటాక్ట్ చేస్తారని బిడ్డలు భయపడుతూ ఉన్నారు. అయితే ఒక దినం ఆ ఎగ్జామ్ రాస్తావు, చక్కగా నీ భారం తీరిపోద్ది, మరలా నీ హృదయము తేలికపరచబడింది. కాబట్టి దేవుని వైపు నీ భారాన్ని వేసినప్పుడు దేవుడు తప్పకుండా తేలికతో కూడిన ఆలోచనలు దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కూడా భారము అనే మాట కొరకు దినాన జ్ఞాపకం చేస్తున్నాం. మన కుటుంబ భారము, మన ఆర్థిక భారాలు, అలాగే మన జీవన భారాలు, అలాగే వ్యాధితో భారంతో మనం అనుభవిస్తున్న మన జీవితాల్లో దేవుడు ఈ శ్రమలన్నింటిలో కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. అట్లాగే 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఇటువంటి కలవరాలతో కూడిన వర్తమానాల ద్వారా వారి హృదయాలు కలవర పెట్టి ఇచ్చేస్తున్నారు. దేవుడి రాజ్యం ఇప్పుడు వచ్చేసిందని ఇక నువ్వు సిద్ధపడిపోవని, లేకపోతే ఇంకేదేదో చెప్పేవాళ్ళు ఉన్నారు, కరెక్టే, కానీ అది ఎప్పుడు వస్తుందా అనేది మనకు తెలియదు. కానీ దాని కొరకు ఆలోచించి గ్రంథాల అన్వేషణలతోనూ ఈరోజు రేపు వస్తాడా ఎల్లుండి వస్తాడా మరి అని ఆలోచించే కంటే నీవు సంసిద్ధులుగా ఉండి నీ హృదయాన్ని పరిశుభ్రతపరుచుకొని నీ భారాన్ని దేవుని మీద వేసి ఒకరోజు దీనిని మనం విడిపించుకుని బయటికి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా మరి నీవు కనుక అటువంటి భారాన్ని దేవుని మీద మోపేవనుకో, దేవుడు నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. మంచి ప్రశాంతమైన వాతావరణం దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. దానియేలు మరణకరమైన సింహపు బోన్లో వేసినప్పుడు రాజైన నెబుకద్నెజరు రాజు ఎంత భయపడ్డాడో, కానీ దానియేలు ప్రార్థనలోనే ఉన్నాడు. దేవుడు ఆ బోనుల నుండి దేవుడు విడిపించిన దేవుడు ఈ దినాన ఈ యొక్క లాకౌట్ నుండి మరి మనల్ని దేవుడు విడిపిస్తాడు. ఈ కరోనా విపత్తు నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి మరణించేవారు మరణిస్తున్నారు, జీవించేవారు జీవిస్తున్నారు. ఇక జీవించేది మన కొరకు కాక ప్రభు కొరకు జీవించేవారుగా మనం ఉందాం. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మరుక్షణంలో నా బ్రతుకులు ఏమైపోతాయి, నేనేమైపోతానో ఆలోచిస్తున్న నీ జీవితాల్లో దేవుడు అత్యధికమైన మంచి మేలులతో రాబోయే దినాలంతటిని కూడా మనం నింపి ఈ మరణ భాషల నుంచి దేవుడు మనల్ని విడిపించి మనల్ని సజీవ లెక్కలలో మనము మన సంఘాలను, మన దేశాలను, మన ప్రపంచాలను దేవుడు రక్షించి ఆయన రాకడ కొరకు ఆతృతతో ఎదురుచూస్తున్న మన జీవితాలకు ప్రభు సన్నిధిలో మనందరూ కూడా చేర్చబడినట్లుగా ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద విడవబడక అందరూ కూడా రక్షించబడాలని మీ నిత్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబంలో సమస్యలు, వేదనలు, బాధలు, వ్యాధులు, కష్టాల ప్రభు సన్నిధిలో మోకరించి సమయంలో ప్రార్థించు. వాటన్నిటిని తీర్చి నీ మనసును నెమ్మదిపరిచే దేవదేవుడు తప్ప ఏ మానవుడు ఏ రకంగా నీ బాధను తీర్చలేడు. ఒకవేళ ఈ ఆర్థిక మాన్యంలో ఆహారం నీకు ఇవ్వగలుగుతారేమో,
సగము నీకు సహాయం చేయగలుగుతారేమో, కానీ పరిపూర్ణమైన మనశ్శాంతి దేవుని వాక్యం ద్వారా, దేవుని ద్వారా మనకు దొరుకుతుంది. మరి మన యొక్క కనులు కొండల తట్టు కాదు, కానీ నిండైన సహాయము దేవుని వల్ల మనకు దొరుకుతుందనే ఉద్దేశంతో దేవుని మీద ఆనుకుందాం. నేను నా కుటుంబం ఈ మా సేవా పరిచర్యలో మా నాన్నగారు ఈ యొక్క ఇమ్మానుయేల్ విశ్వాస ప్రార్థనా సహవాసంను వ్యవస్థాపకులుగా కొన్ని దినాలు మరి అబ్రహాం గారు నాన్నగారు స్థాపించి, ఈ యొక్క దేవుని పిలుపు మేరకు ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళిపోయి విడవబడిన ఈ యొక్క సంఘాల బాధ్యతలు భారాలు దేవుడు మా భుజాల మీద ఉంచి మరి కుటుంబాలు పోషణ కొరకు దేవుడు మరి ఎంతగానో ముందుకు నడిపిస్తున్నాడు. మరి ఎన్నో పరిస్థితులు, రేపు దినం ఏం చేయాలో అర్థం కాని మా పరిస్థితులు, ఈరోజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, మరి లాక్డౌన్లో కూడా ఆ లైవ్ ఇవ్వడానికి నా దగ్గర సరైన క్యామ్స్ కూడా లేని పరిస్థితుల్లో కూడా నా చేతిలో ఉన్న ఈ మొబైల్ ద్వారా మరి ఇటు యొక్క వాక్యాలు అందించడానికి దేవుడు మాకు ఇచ్చిన కొన్ని వస్తువుల ద్వారా మీకు మేము అందించడం జరుగుతుంది. సమర్థం లేని పరిస్థితులు, సరైన పరికరాలు లేని పరిస్థితుల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. విశ్వాసంతో ముందడుగు వేసినప్పుడు దేవుడు ఒక గొప్ప విజయం ఇస్తాడని నా తండ్రి నాకు ఒక స్ఫూర్తిను, మరి సంఘానికి ఒక స్ఫూర్తిను, మరి ఆ అత్యధికంగా లేని స్థితిలో కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచగలని ఒక మంచి ఉద్దేశాలు ఆయన బోధించి వెళ్ళారు. ఆ బోధనలు మేము పాటిస్తున్నాం. దేవుడు గొప్పవారుగా ఆశీర్దిస్తున్నారు. ఎక్కడా కూడా ఏది కూడా తక్కువ చేయక అనునిత్య ఆహారంతో దేవుడు పోషిస్తున్నాడు. ఇటు పరిస్థితిలో దేవుడు మీ కుటుంబాలు కూడా పోషించి రాబోయే ఈ యొక్క మరి ఉగ్రత దినాల నుంచి దేవుడు మనం తప్పించి మీ కుటుంబాలను, మా యొక్క సంఘాలను, ఇతర సంఘాలను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రక్షించాలని ప్రార్థిద్దాం. ఈ కొద్ది వాక్యములు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా తల వంచినట్లయితే. మహోన్నతుడు కృపగల దేవ, దయమడి యేసయ్య ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా మరి సమయం మందు మరి ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు నేను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇగో ప్రభా, మా భారమును మేము మోయాలి, కానీ ఆ భారాన్ని ఎలా సులువుగా చేసుకోవాలో అట్టి ఆలోచన దయచేసి ఆలోచనకర్తమైన నీ దగ్గరికి వచ్చి మేము మోకరించి ప్రార్థించినప్పుడు మీరు ఒక మంచి చక్కని ప్రత్యుత్తరం ఇస్తూ చక్కని ఆలోచన ఇచ్చే దేవా నీకు వందనాలు. ఇగో ఆకాశమందు ఆశీర్వుడైన దేవా, మా తట్టు కనులెత్తి చూస్తున్న దేవా, ఇగో ప్రభా మా మొరలను ఆలకించే గొప్ప దేవా, విననేరుకున్నట్లు నీ చెవులు, అయా గ్రహింపుకున్నట్లుగా నీ మనసు, మరి ఏది కూడా ప్రభా దూరంగా లేదు, అవి మాకు దగ్గరగానే ఉన్నాయి. కానీ మా పాపములు, మా పరిస్థితులు మా వేళకు అడ్డుకట్టుకుని ఇదిగో ప్రభా నీకును మాకును అడ్డుగోడగా అడ్డంగా నిలబడి అయా గర్జించు సింహం వల్లే ఉన్న సాతాను అనేక మందిని మృంగాలని ఆలోచిస్తున్నప్పటికీ కూడా అయా మీరు మమ్మల్ని రక్షిస్తూ మా గృహాల్లో మేము లోపలుండి ఆరాధించుకునే భాగ్యం దయచేశారు. ఇంకోనైనా నీ సన్నిధులు తెరవబడి నిత్య రాజ్యములకు కావలసిన, కుటుంబాలకు కావలసిన విలువైన వర్తమానాలు మనస్సులను ఆనందింపచేస్తూ వారి మనస్సుల్లో ఉంచబడిన భారమును తొలగించి, ఇగో కొంతమంది హృదయాలు ఎన్నో ఇబ్బందులు, ఎక్కట్లు తండ్రి, సమస్యలు తండ్రి, అయా మరి ఆర్థిక మాన్యాల్లో మునిగిపోతున్నాం, మా దేశాలు ఇంప్రూవ్ అయ్యి అనుకునే వల్ల వెనక్కి వెళ్ళిపోవడం, ఇగో తండ్రి మరి ప్రతి ఒక్కరిని తెరవండి, పనులు దయచేయండి అయ్యా, మరి వెళ్ళే మార్గాలు తెరవండి. ఇగో ప్రభా ఆయా స్థలాల్లో ఉన్నవారు మరి ప్రత్యేకంగా ఈరోజు మరి పెండ్లి రోజులు, పుట్టినరోజులు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డలకు అయా నీ దయాకిరీటంగా దయచేయండి. అట్లాగే కుటుంబాలు విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారయ్యా, ఇగో మరణించిన వారు ఉన్నారు. ఆ విడవబడిన కుటుంబాలకు నీ ఆదరణ దయచేయండి. వారి బిడ్డలకు మీరే తల్లిగాను తండ్రిగాను ఆదరణగాను ఉండమని ప్రార్థిస్తున్నాను. మరి వాళ్ళ గృహాల్లో ఉండి దుఃఖపడుతూ తలచుకుని కృంగిపోతున్న వారి హృదయాలకు సేదపరిచి ఇదిగో ప్రభా వారి మనసులకు నెమ్మదిని దయచేయండి. ఇదిగో వారి జీవనాన్ని యథావిధంగా ముందుకు కొనసాగించడానికి మైమరిపోనే ఒక ఆలోచన వారికి దయచేస్తూ మీరున్నారనే ఒక గొప్ప ప్రణాళిక వారి హృదయాలు దయచేయండి. అవునయ్యా, అవునైనా ఇగో తండ్రి మేము ఆలోచిస్తుంటే ఏమైపోతామో అని ఆలోచనలతో తండ్రి సతమతం అయిపోతున్నాం. ఇదిగో మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ కేవలం నీ ఒక్క నామమని మేము ప్రకటిస్తున్నాం. ఇగో మా దేవుడు జీవం కలిగిన వాడని, ఆయన మా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని ఇగో ప్రార్థిస్తున్న ప్రతి పెదవులను, ప్రార్థనలో ఎగిపించిన ప్రతి తల్లిను
ప్రతి తండ్రిను, ప్రతి సహోదరును, ప్రతి సహోదరిని, ప్రతి ఒక్క బాలుడును, ప్రతి ఒక్క వృద్ధురాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేశమా భయపడకము, గంతులు వేయమని మీరు సెలవిచ్చినట్లుగా ఇగో అటు యొక్క సంతోషాన్ని మా దేశాలకు, ఇతర దేశాలకు మీరు దయచేయండి అయ్యా. ఇగో అనేక ప్రార్థనా మందిరాలు మూయపడ్డాయి. నెహెమీయా వల్ల మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యో పరిశుద్ధ పట్టణము శిథిలం అయిపోయింది, పరిశుద్ధ సమాధులు బద్దలైపోయాయి, పరిశుద్ధ ప్రాకారములు పగిలిపోయాయి ప్రభా, ప్రాకారపు గొమ్మములు తగలబడిపోయాయండి ప్రభా. ఇదిగో ప్రభా, అవన్నీ కూడా పునరుగా మరలా కట్టబడి నిర్మించబడాలని నెహెమీయా ప్రార్థించినట్లుగా మునుపటి వల్లే మందిరాలు తెరవబడిలాగున నీ సహాయం దయచేయండి. ప్రభుత్వ అధికారుల నుంచి, ఈ కరోనా బాధితుల నుంచి తప్పించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకు నీ క్షేమాన్ని దయచేయండి. ప్రతి తల్లికి, ప్రతి సహోదరికి అయా, ప్రతి ఒక్క బిడ్డకు పైన ప్రభా, చంటి బిడ్డలకు నీ యొక్క ఆరోగ్యం దయచేయండి. ఇవో ప్రభా, మా సంఘాల్లో ఉన్న ప్రియులైన వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయా. నీ చిత్తమైతే ఆకాశవాకులు వెప్పండి, పట్టుజాల దీవులు దయచేయండి. ఇతరులకు మేము సహాయం చేయగలిగిన వారుగా ఒక మార్గాన్ని మా పట్ల తెరవమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మా కుటుంబాలు, మా సంఘాలు మాదిరికరంగా ఉంచండి. మా దీని ప్రార్థనలు మీరు ఆలకించి అయ్యా, ప్రతి ఒక్క బిడ్డకు విముక్తి కలిగించండి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డలు, వారితో మాట్లాడిన మాటలు, వారి పెదాలు విప్పి నాతో ప్రార్థనతో ఏకీభించి ప్రార్థించిన ప్రతి నా యొక్క సహోదరులకు, ప్రతి తండ్రికి, తల్లికి అయ్యా, వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. నీ ప్రియులైన పిల్లలు వారి పెదవులు విప్పి ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యో తండ్రి, మీ ఎదుట మేమేమైనా అయోగ్యంగా జీవించామేమో మన్నించండి. మంచి ఆలోచన మా జీవితాలకు మీరు దయచేయండి. సహకారులను అయ్యా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను అయా. నీ కొందనాలు స్తోత్రాలు. నీ కృప, దీవెన, ఆశీర్వాదాలు ప్రతి కుటుంబాలకు